హాయ్ ఫ్రెండ్స్, మినీ జంగిల్ వరల్డ్ కు స్వాగతం. ఒకరోజు నల్లచీమ ఎర్రచీమ చాలా రోజుల తర్వాత కలుసుకుని మాట్లాడుకుంటున్నాయి. ఎర్రచీమ అంది, నాకు ఎంతటి బిజినెస్లున్నాయో తెలుసా, నాకు అసలు ఖాళీ టైం ఉండదు. అప్పుడు నల్లచీమ అంది, నాకు ఖాళీ టైం ఉండదు, కానీ నేను చాలా కష్టపడి పనిచేస్తుంటాను. ఎర్రచీమ గర్వంగా అంది, నేనే చాలా గొప్ప, నీలా కష్టపడాల్సిన అవసరం నాకు లేదు. నల్లచీమ కూడా అంది, నేనే గొప్ప అని. ఇలా ఇద్దరూ తామే గొప్ప అని వాదించుకుంటుంటే అక్కడ ఉన్న ఇతర జంతువులు వచ్చి చూస్తుంటారు. కాని ఎవరు గొప్ప అనేది ఎవ్వరూ చెప్పలేకపోతారు. నేనే గొప్ప, నేనే గొప్ప. అప్పుడే అక్కడికి ఒక కుందేలు వచ్చి బాగా ఆలోచించి చెప్పింది. మీరిద్దరికీ ఒక పరీక్ష పెడతా, దానితో ఎవరు గొప్పో నేను చెబుతాను. సరే, మేం వచ్చాము. ఇద్దరూ తినడం ప్రారంభించారు. ఎర్రచీమ తింటూనే ఉంటుంది, పొట్ట నిండినా ఆగదు. నల్లచీమ మాత్రం పొట్ట నిండగానే ఆపేసింది. కొంతసేపటి తర్వాత ఎర్రచీమ ఎక్కువగా తినడం వల్ల వాంతి చేసింది. ఏడుస్తూ నేనే గొప్ప అని చెప్పింది. నల్లచీమే గొప్ప. ఎందుకు? నల్లచీమ తన హద్దు తెలుసుకుంటుంది. కాని నువ్వు ఆశతో ఎక్కువ తిని చివరికి నష్టపోయావు. కాని నువ్వు నీ దగ్గరున్నదాన్ని వృథా చేసుకున్నావు. అది తన దగ్గరున్నదాన్ని సరిగ్గా ఉపయోగించింది, కానీ నువ్వు నీ దగ్గరున్నదాన్ని వృథా చేసుకున్నావు. అది తన దగ్గరున్నదాన్ని సరిగ్గా ఉపయోగించింది, కాని నువ్వు నీ దగ్గరున్నదాన్ని వృధా చేసుకున్నావు. మనకు ఎంతవరకు సరిపోతుందో అంతలోనే ఉంటే మనకే మంచిది. అతి ఆశ పెడితే మనమే నష్టపోతాం. హద్దులో ఉండటం మంచిది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఆసక్తికరమైన కథలో కలుద్దాం.